మంత్రి పొంగులేటికి వార్నింగ్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని హితవు. నువ్వేమైనా ముఖ్యమంత్రివా, సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అంటూ ఆగ్రహం. మరోపక్క మంత్రుల వ్యవహారంపై అసహనంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇలా అయితే నేను పాలన సాగించలేనంటూ వ్యాఖ్యలు. అసలు తెలంగాణ క్యాబినెట్ లో ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని టీపీసీసీ చీఫ్ తప్పుబట్టారు. మంత్రివర్గంలో చర్చించవలసిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అని సీరియస్ అయ్యారు. పార్టీలో చర్చించకుండా ఎలాంటి ప్రకటనలు చేయవద్దన్నారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరు మాట్లాడటం సరికాదని మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. సున్నిత, కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కాగా ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని మంత్రి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేవలం 15 రోజులు మాత్రమే గడువుందని, పూర్తి స్థాయిలో సిద్దం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొంగులేటికి చురకలంటించారు. దీంతో ప్రస్తుతం ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వివరాల వెల్లడి నేపథ్యంలో ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సమన్వయ లోపం బయటపడిందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. సీనియర్ మంత్రులకు సీఎంకు మధ్య రోజురోజుకు దూరం పెరిగిపోతుందనే అభిప్రాయం బలపడుతోంది. తన నిర్ణయానికి విరుద్ధంగా మంత్రి పొంగులేటి స్థానిక ఎన్నికల వివరాలను ముందే ప్రకటించడంతో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనానికి గురైనట్లు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను తన నివాసానికి పిలిపించి మంత్రుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిందే. తాను ఒక కార్యక్రమం తీసుకుని ఏర్పాట్లు చేసుకున్నాక పొంగులేటి తనను కాదని ఎన్నికల వివరాలు ప్రకటించడంపై మండిపడినట్లు తెలిసిందే. ఇటువంటి మంత్రులతో తాను పాలన ఎలా చేయాలని ఆవేదన వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొంగులేటి చర్యలతో తీవ్ర అసహనానికి లోనైన సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న మంత్రితో పాటు అతి కొద్ది మంది మంత్రులతో మాత్రమే సమావేశం నిర్వహించి ఎన్నికల కార్యాచరణపై చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసిందే. సీఎంతో మాట్లాడి బయటకొచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొంగులేటి వ్యవహార శైలిపై మండిపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు ఒకరి శాఖలో మరొకరు వేలు పెట్టడాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు ప్రకటన చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఎవరి ఇష్టానుసారం వాళ్లు మాట్లాడితే పార్టీలో అసమ్మతికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. క్యాబినెట్లో చర్చించి నిర్వహించవలసిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడటమేంటని అసహనం వ్యక్తం చేశారు. పార్టీతో సంప్రదించకుండా మంత్రులు గాని, నాయకులు గాని ఏకపక్ష ప్రకటనలు చేయరాదని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం అటు కాంగ్రెస్ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.